వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని వైసీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీల అమలు కోసం వారంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ హామీల అమలుకు కార్యాచరణ ఏదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెలవుతుందని పథకాల అమలు ఎప్పుడని నిలదీశారు. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పరిపాలన మీద కంటే కక్ష సాధింపులపైన ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్థమవుతుందని అన్నారు. రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమ్మఒడి ఇచ్చారు, చేయూత, ఆసరా, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే సాచురేషన్ మోడ్లో ఫంక్షన్స్ ఇవన్నీ కూడా టెన్షన్గా డేట్ ఇచ్చి మరీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కూటమి అనేది ఎన్నికలకు ముందు అంతకంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు. అసలు సంవత్సరంన్నర ముందే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పథకాలు ప్రవేశపెట్టారు. ఒక మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారు. మళ్ళీ ఒకవేళ మహిళలు నమ్మరేమో అని చెప్పేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేసి ఇంటింటికి వెళ్ళి మహిళలకి బాండ్ పేపర్స్ కూడా ఇచ్చి వాళ్ళకి నమ్మించారు. మహిళలు నిజంగా జగనన్న 99% హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నారు, ఈ కూటమి ఇస్తాము అని చెప్పారు కాబట్టి వాళ్ళకి నమ్మి ఓట్లు వేయడం జరిగింది. చూస్తే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు అయ్యాయి, మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యింది. దగ్గర నెల కావస్తూ ఉంది. ఈ పరిస్థితిలో ఈ మహిళల కోసం ఇచ్చిన హామీలు అమలుకు ఎంతవరకు శ్రీకారం చుట్టలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆందోళన చెందుతున్నారు. ఏది ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? అలాగే చదువుకునే పిల్లలకి ప్రతి బిడ్డకి కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకి కూడా 15,000 ఇస్తానన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే 3 సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము అడిగితే ఏంటి నెల అయిందే కదా, ఎందుకు తొందర అంటూ ఉన్నారు. కానీ వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? జూలై 1కే అన్ని కూడా అమల్లోకి వచ్చేస్తాయి, మొదటి నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం 2014లో అమల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది? చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళలకు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. అలాగే తీసుకుంటే 0 వడ్డీ 2016 నుంచి ఆపేయడం జరిగింది. దానివల్ల మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో చూసాం. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి. అలాగే సొంత ఇంటి కళ ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి నెరవేరుస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెరవేర్చలేదు, మనం చూసాం. అలాగే రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని నెరవేర్చలేదు. అప్పుడు ఇలాగా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు చూస్తే నెల కావస్తుంది. ఒకవేళ అమలు చేద్దాం అనుకుంటే దానికి ఏం చేయాలి గవర్నమెంట్? దానికి సన్నాహక సమావేశాలు పెట్టాలి, మార్గదర్శకాలు రూపొందించాలి, ఈ డేట్స్లో ఈ పథకం రిలీజ్ చేస్తామని చెప్పాలి. అవేమీ చేయట్లేదు. దాంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మీ దృష్టిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరిచ్చిన హామీలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి 1500 ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ నెల రోజులు గడిచిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు 1,72,00,000 మంది వరకు ఉన్నారు. టోటల్ మహిళల్లో పెన్షన్దారులన్నీ తీసేగా 1,72,00,000 మంది ఉన్నారు. దీనికోసం మరి నిధులు ఏమైనా మీరు కేటాయించారా? దీనికోసం ఆలోచన చేశారా? సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారా? ఏమీ ఇంతవరకు చేయలేదు. దాంతో అనుమానాలు కలుగుతూ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నిజంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా అని అనుమానం కలుగుతుంది. మా జగనన్న గవర్నమెంట్ చివరిలో ఈ చేయూత కోసం 4,000 కోట్లు రెడీ చేసి ఉంచారు. కానీ చేయూత డబ్బులు ఈరోజు ఏ మహిళలకి పడని పరిస్థితి. మహిళలందరూ చేయూత పడలేదే అని బాధపడుతూ ఉన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఈ టైం చేయూత డబ్బులు ఎప్పుడో వచ్చేసేవి.
కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని, మిగతా మంత్రుల్ని కోరుకునేది ఏంటంటే, మీరు అర్జెంటుగా ఆ నెలకి 1500 రూపాయలు అనేది విడుదల చేయండి, మహిళలను ఆదుకోండి. జగనన్న ఆల్రెడీ డబ్బులు సమకూర్చి పెట్టిన చేయూత డబ్బులను కూడా మీరు వెంటనే మహిళల అకౌంట్లో వేయండి అని కోరుతున్నాము. ఈ ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, మీరు రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా మహిళలందరూ, సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఈ మహిళలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లను అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఆదేశాలతోనే టీడీఆర్ బాండ్లతో భారీ స్కామ్ జరిగిందని వ్యాఖ్యానించారు. టీడీఆర్ బాండ్ల స్కామ్పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఇక ఈ బాండ్ల స్కామ్పై సిఐడికి తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. సిఐడి అధికారులు ఈ స్కామ్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బుద్ధా వెంకన్న సూచించారు. జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ నిజాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల్లో ఇదొక కుంభకోణం. ఇదేంటంటే బాండ్లు అంటే పేపర్లే కదా, పేపర్లు ఇచ్చేశారు అనుకుంటారు. కానీ ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టారు. ఇది మళ్ళీ మేమే వస్తాం, జగన్మోహన్ రెడ్డి 175 వైనాట్ 175 మనమే వస్తాం కాబట్టి కుంభకోణాలు బయటపడవని. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిజాయితీ పరుడు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఒక నిజాయితీ పరుడు. కాబట్టి ఈ కుంభకోణం బయటికి వచ్చింది. ఈ కుంభకోణాన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషా వ్యవహారం కాదు. ఇప్పుడు తెలిసింది దాదాపు 2000 కోట్లే. సిఐడి గాని జగన్మోహన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపిస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది. కాబట్టి నేను లిఖితపూర్వకంగా సిఐడికి దీని మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా. దాని మీద వెంటనే సిఐడి కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎంత దారుణం అంటే, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారమేం కాదు. వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఎక్కడైతే తక్కువ ప్లాట్లు ఉంటాయో, తక్కువ రేట్లు ఉంటాయో అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ 100 రెట్లు పెంచుకొని తర్వాత ఈ టీడీఆర్ ఏదైతే ఉందో ఇదే డబుల్ ఇస్తారు. సుమారు గజం అక్కడ 50,000 ఉంటే లక్షకి ఇస్తారు. ఇది అసలుకి అంతర్జాతీయ నేరస్తులకి తెలుసో తెలియదు కానీ వీళ్ళు చేసింది మాత్రం చాలా పెద్ద క్రిమినల్ చర్య. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు. కాబట్టి దీంట్లో ఏమన్నా ముద్దాగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాను. ఆ కంప్లైంట్ ఇచ్చాక సిఐడి వారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆషామాషిగా కాకుండా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారణ జరపాలని నా డిమాండ్ చేస్తాను. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కడప నుంచి రాయచోటికి బయలుదేరిన కారు అర్ధరాత్రి సమయంలో చిట్లూరు సమీపంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అప్రోజ్, అలీం, జితేంద్ర, అంజీ నాయకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాదర్ బాష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో 4 మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా దహన సంస్కారాల కోసం మృతుల కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ రోజు పొద్దున్న రాయచోటి కడప మధ్య మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల వల్ల సంభవిస్తున్నాయి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎవ్వరూ దయచేసి మద్యం దాగి డ్రైవింగ్ చేయొద్దండి. కుటుంబ సభ్యులైతేనేం, శ్రేయోభిలాషులైతేనేం మన వారు బండిలో ప్రయాణించేటప్పుడు తప్పకుండా ఆ నియమాలు పాటించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే చాలా చిన్న వయసు వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా ఈరోజు కార్లు తోలుతూ ఉన్నారు. దాన్ని కూడా అరికట్టాలి. తగిన సూచనలు తీసుకోవాల్సిందిగా మా అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రమాదం చూస్తే రాత్రి 1 గంటకి ఈ ప్రమాదం జరిగింది. కారులో 5 మంది ఉన్నారు. కారు పోయి లారీ వెనకాల ఢీకొనడం జరిగింది. అక్కడే స్పాట్లో 4 చనిపోయినారు. ఇంకో అతను కూడా చాలా ప్రమాదంలో ఉన్నాడు. ముఖ్యంగా
ప్రయాణికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఎన్ని సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించినా పోలీసు వాళ్ళైతేనేం ఆర్టీఓ వాళ్ళైతేనేం ఎన్ని సూచనలు ఇచ్చినా అందరూ పెడచెవును బట్టి ఈ ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అందరికీ చేతులు జోడించి ప్రభుత్వం తరపున మేము చెప్పేది ఒకటే, దయచేసి మద్యం తాగైతే వాహనాలు నడపొద్దండి. ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని కుటుంబాలు శోక సముద్రంలో ఉన్నాయో మనమే గమనిస్తూ ఉన్నాం. ఒక్కసారి ప్రాణం పోతే వెనక్కి రాదు కాబట్టి తప్పకుండా ఇది గమనించాలా. మేమైతే రాబోయే కాలంలో రాష్ట్రంలో ఈ ప్రమాదాలు అరికట్టేదానికి ఎక్కడెక్కడైతే రోడ్ల దగ్గర సమస్యలు ఉన్నాయో రోడ్ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుంటాం. అలాగే రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర అయితేనేం ప్రతి ఒక్క 30 కిలోమీటర్లకు రాబోయే కాలంగా క్షుణ్ణంగా పరీక్షించి మద్యం విషయంలో అయితేనే బండ్ల యొక్క ఫిట్మెంట్లో విషయంలోనైతే తగిన చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే ఈ కుటుంబాలంతటికీ మా సానుభూతి వ్యక్తం చేస్తూ ఈరోజు ఒక మంత్రిగా మా ప్రాంతంలో జరిగిన దీనికి నా మనసు చాలా కలిసివేసింది. నా చేతి గుండా ఈ పేద కుటుంబాలకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రాబోయే కాలంలో తప్పకుండా వీరి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తగిన డబ్బులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం వస్తుందన్న చంద్రబాబు, తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివని వ్యాఖ్య. పాలకొల్లులోని టిట్కో గృహాల సముదాయంలో మంత్రి నిమ్మల శ్రమదానం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలంటూ మంత్రి సూచన. హామీల సంగతి తేల్చాలన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, అమలుకు కార్యాచరణ ప్రకటించాలంటూ డిమాండ్. అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని కారు ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.